వెల్కమ్ టు టీఎస్ఎన్ న్యూస్. బీఆర్ఎస్ పార్టీకి 10 నుంచి 12 సీట్లు ఇస్తే బీజేపీ కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్ దగ్గరకు వచ్చి బ్రతిమాలుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా రాజేంద్ర నగర్ లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో దేశానికి ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. 10 ఏళ్ల పరిపాలనలో ఎన్డీఏ దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన రంజిత్ రెడ్డి తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. 111 జీవోను తమ ప్రభుత్వం ఎత్తివేస్తుందని తెలిపారు. దాంతో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. కేటీఆర్ ర్యాలీలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, అరకపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ రావడం మీ అందరి దయ వల్ల చేవెళ్ల గడ్డ మీద తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ఆశాభావంతో రాబోయే కాలంలో దాదాపు 20 రోజులు ఉంది. ఇంకా మే 13 తారీఖున వాటర్ మహాశైలకు అందరికీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపేయడానికి కారు గుర్తుపై ఓటేసి ఆశీర్వదించవలసిగా. ఇకపోతే చేవెళ్ల ప్రాంతంలో ముగ్గురు అభ్యర్థులను ప్రధానంగా 3 పార్టీలు చేస్తున్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గాని, రంజిత్ రెడ్డి గాని, అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీ. ముగ్గురం కూడా అదే ప్రాంతం నుండి సేవ చేసినటువంటి వాళ్ళం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల 2001 నుంచి 6 వరకు జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను అక్కడ చేయడం జరిగింది. రంజిత్ రెడ్డి గారి కాంగ్రెస్ నుండి, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ. ముగ్గురం కూడా అదే ప్రాంతం నుంచి టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, మన బీఆర్ఎస్ అందరూ కూడా అక్కడే సేవలు చేసినటువంటి సందర్భం.